హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మనం తెలుసుకున్నట్టు ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం కదా. దీంట్లో మనకున్నవి 18 చాప్టర్స్, 18 అధ్యాయములు. దాంట్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కురుక్షేత్ర రణరంగము సైనిక పరిశీలన. పరస్పరం విరోధించే సేనల యుద్ధానికి సన్నద్ధమై నిలువుగా మహాయోధుడైన అర్జునుడు ఇరు సేనలలో సన్నిహితులు, బంధువులను, గురువులను, మిత్రులను చూశాడు. వారందరూ యుద్ధం చేసి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి ఉన్నారు. విషాదము, కరుణ ఆవరించగా అతడు బలమును కోల్పోయి మనసు భ్రాంతిమయము కాగా యుద్ధ నిశ్చయాన్ని విడిచిపెడతాడు. ఇక మనం మొదలు పెడదామా. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. 1. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్వపః మామకాః పాండవైశ్చైవ కిమకుర్వత సంజయః. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర మహారాజు పలికెను. ధర్మక్షేత్రే తీర్థస్థానంలో, కురుక్షేత్రే కురుక్షేత్రమనే పేరు గలిగిన ప్రదేశంలో, సమవేతాః సమకూడి, యుయుత్సవః యుద్ధము చేయగోరి, మమకాః నా పక్షమువారు పుత్రులు, పాండవాః పాండుతనయులు, చ మరియు ఏవ నిక్కముగా, కిం ఏమి, అకుర్వత చేశారు, సంజయ ఓ సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు, పాండవ తనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు? మనకిప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ శ్లోకంలో అర్థం చేసుకునేది ఏమిటంటే, అసలు ఈ బుక్కి మెయిన్ కాన్సెప్టే ధృతరాష్ట్ర మహారాజు మరియు సంజయుడు వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్. ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజు ఏమి చూడలేడు కాబట్టి సంజయుడిని ఒక్కొక్క మాట అడుగుతూ తెలుసుకుంటున్నాడు. ఇక్కడ ఏమడిగాడంటే, కౌరవులు పాండవులు ఇద్దరు కూడా కురుక్షేత్ర రణరంగంలో దిగారు కదా, ఇప్పుడు అదే ధర్మక్షేత్రం కదా. ధర్మక్షేత్రం అని ఎందుకన్నామంటే, ఇక్కడ కృష్ణుడు పాండవుల పక్షాన యుద్ధరంగంలో దిగాడు కాబట్టి ఆ ఏరియా మొత్తం పావనమైపోయింది, ధర్మం అయిపోయింది. కాబట్టి ధర్మక్షేత్రములో వీళ్ళిద్దరూ దిగారు కదా యుద్ధానికి, మరి ఏమైంది అనే ప్రస్తావన ఈ ఫస్ట్